హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ కూడికను ప్రారంభించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, ఈ విధంగా అందరినీ కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు ఆరాధనలో అందరూ హృదయపూర్వకంగా పాల్గొనేందుకు సాయం చేయండి. అలాగే వాక్యోపదేశాన్ని స్పష్టంగా, క్షుణ్ణంగా వినేందుకు, విన్న ప్రతి ఒక్కటి వారు అర్థం చేసుకొని ఆ వాక్యానుగుణంగా వారు జీవించేందుకు సాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో మనం ఇప్పుడు మొదటగా అన్నిటికన్నా ప్రార్థన విన్నా అనే పాట ద్వారా మనం దేవుని ఆరాధించుకొని స్తుతించుకుందాం. అన్నిటికన్నా ప్రార్థన విన్నా అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థన విన్నా అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే, శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో, మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. అన్నిటికన్నా ప్రార్థన విన్నా అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శాంతి లోపల మీకు సుఖములో కములోన, శాంతి లోపల మీకు సుఖములో కములోన కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన, కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన. అన్నిటికన్నా ప్రార్థన విన్నా అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మన దేవుని స్తుతించుకుంటూ ముందుకు సాగాలి. మనం ప్రార్థన చేయడం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే మనకు మన దేవుడైన యేసుప్రభు వారు త్వరలో రానయ్యున్నారు అనే విషయం అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న సన్నివేశాలన్నీ, మన చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మనకు రాకడ అతి త్వరలోనే రాబోతుంది అనే విషయాన్ని మనకి గుర్తు చేసే విధంగా ఉన్నాయి. సో తప్పకుండా మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తూ మనం ఎప్పుడు కూడా మనం ప్రార్థనలో మన మెయిన్ టైం స్పెండ్ చేస్తూ ముందుకు సాగాలి. సో అది మనకు చాలా చాలా ముఖ్యమైన విషయము. మనం ఆ విధంగా మనము మన మెయిన్ టైం దేవునితో సమయం గడుపుతూ ముందుకు సాగుదాము. మనం ఇప్పుడు అతి త్వరలో వచ్చుచున్నాడు అనే పాట ద్వారా మనం దేవుని ఆరాధించుకొని స్తుతించుకుందాం. అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా, అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా. ఆర్భాటంతో బూరధ్వనితో, ఆర్భాటంతో
బూరధ్వనితో మహామహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను మహామహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను ఈ లోక కార్యాలందు ఎంతకాలం సంతసిస్తావో ఆ యేసు పిలుపుకు నీవు పలుకవా. ఈ లోక కార్యాలందు ఎంతకాలం సంతసిస్తావు ఆ యేసు పిలుపుకు నీవు పలుకవా. ఈనాడే ఆయన వైపు తిరుగుము, నీ బ్రతుకునే ఆయన కర్పించుము. ఈనాడే ఆయన వైపు తిరుగుము, నీ బ్రతుకునే ఆయన కర్పించుము. అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా, అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా. ఆర్భాటంతో బూరధ్వనితో ఆర్భాటంతో బూరధ్వనితో మహామహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను మహామహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను. దేవుని కృత త్వరలో రానయున్నది, కాల్చివేయును అంధకార సంబంధులను. దేవుని కృత త్వరలో రానయున్నది, కాల్చివేయును అంధకార సంబంధులను. నీతిమంతులు పరలోకం స్వతంత్రించు కొందరు నిత్య జీవము కలిగి ఆనందితురు. నీతిమంతులు పరలోకం స్వతంత్రించు కొందరు నిత్య జీవము కలిగి ఆనందితురు. ఇక కొంతకాలమే ఈ లోక కష్టాలు, ఈ జీవితాంతం వరకు యేసుకై నిలిచెదం. ఇక కొంతకాలమే ఈ లోక కష్టాలు, ఈ జీవితాంతం వరకు యేసుకై నిలిచెదం. అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా, అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా. ఆర్భాటంతో బూరధ్వనితో ఆర్భాటంతో బూరధ్వనితో మహామహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను మహామహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను. హల్లెలూయా. మనకు విజయం అనేది ఎంతో ముఖ్యమైనది. సో మనము తప్పకుండా ఆ విజయాన్ని ఎక్కడి నుండి పొందుకుంటాము అంటే మన దేవుని నుంచే మనం పొందుకుంటాం. ఆయన రక్తం వలన మనకు స్వస్థత, ఆయన రక్తం వలన మనకు విడుదల, మరి ముఖ్యంగా ఆయన రక్తం వలన మనకు విజయం. సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇందాక ఏం పాడుకున్నాము? అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా, ఆర్భాటంతో బూరధ్వనితో దేవుడైన యేసు ప్రభువారు వస్తున్నారు. సో అలాగ ఆయన వస్తున్నప్పుడు మనం పరలోకానికి చేరుకుంటాం ఆయనతో పాటు, ఎందుకంటే మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం కాబట్టి. అండ్ మనకు అక్కడ పరలోకంలో జీవ కిరీటం కావాలి అంటే మనకి ఏం కావాలి? విజయం కావాలి. సో ఆ విజయాన్ని మనం ఏ విధంగా పొందుకుంటామంటే ఆయన రక్తం ద్వారా పొందుకుంటాం. సో మనం ఇప్పుడు విజయం నీ రక్తంలో అనే పాట ద్వారా మనం దేవుని ఆరాధించుకొని స్తుతించుకుందాం. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడా నీలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో.
స్వస్థత నీ రక్తంలో, భద్రత నీ హస్తంలో. స్వస్థత నీ రక్తంలో, భద్రత నీ హస్తంలో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడా నీలో. రక్షణ నీ రక్తంలో, స్వాంతన నీ హస్తంలో. రక్షణ నీ రక్తంలో, స్వాంతన నీ హస్తంలో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడా నీలో. క్షమాపణ నీ రక్తంలో, నిరీక్షణ నీ హస్తంలో. క్షమాపణ నీ రక్తంలో, నిరీక్షణ నీ హస్తంలో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడా నీలో. పవిత్రత నీ రక్తంలో, వినమ్రత నీ హస్తంలో. పవిత్రత నీ రక్తంలో, వినమ్రత నీ హస్తంలో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడా నీలో. ఆరోగ్యం నీ రక్తంలో, ఆనందం నీ హస్తంలో. ఆరోగ్యం నీ రక్తంలో, ఆనందం నీ హస్తంలో. మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మీరు చేతులు ఉంచండి. మనం ఈ చరణం అనేది మళ్ళీ పాడదాం. ఎందుకంటే దేవుడైన యేసుప్రభువు తప్పకుండా స్వస్థ అనేది అనుగ్రహించగల దేవుడు. కాబట్టి మనం విశ్వాసంతో పాడదాం. ఆరోగ్యం నీ రక్తంలో, ఆనందం నీ హస్తంలో. ఆరోగ్యం నీ రక్తంలో, ఆనందం నీ హస్తంలో. మీకు ఎక్కడెక్కడైతే అనారోగ్యాలు ఉన్నాయో అక్కడ మీకు చేతులు ఉంచండి. తప్పక దేవుడు స్వస్థత దయచేస్తారు. ఆరోగ్యం నీ రక్తంలో, ఆనందం నీ హస్తంలో. ఆరోగ్యం నీ రక్తంలో, ఆనందం నీ హస్తంలో. స్వస్థత నీ రక్తంలో, భద్రత నీ హస్తంలో. స్వస్థత నీ రక్తంలో, భద్రత నీ హస్తంలో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడా నీలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. హల్లెలూయా. దేవుడు మనకు తప్పకుండా విజయాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆయన నామంలో శక్తి ఉంది. ఆయన నామంలో మనకు స్వస్థత ఉంది. మనం కేవలం నమ్మితే చాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇది మనకు దేవుడైన యేసుప్రభువు చెప్పింది. సో మనము తప్పకుండా దేవుణ్ణి నమ్మాలి. తప్పకుండా ఆయన యందు మనము విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం విశ్వాసం కలిగి ఉండి ఆయనను చూస్తూ మనం ముందుకు సాగితే తప్పకుండా మన జీవితాల్లో ఉండే అనారోగ్యం ఏదైనా సరే, అది ఎలాంటి ఇబ్బంది అయినా, మనం ఇప్పుడు తర్వాత మనం వాక్యోపదేశంలో కూడా వింటాము. ఏ విధంగా అంటే మనకు ఎలాంటి అనారోగ్యమైనా సరే దేవునికి అది చాలా సింపుల్ తీసివేయడం. సో దేవునికి స్వస్థపరచడం అనేది చాలా చాలా ఇష్టమైన పని. అండ్ దేవుడైన యేసుప్రభువు మనల్ని చాలా సులభంగా స్వస్థపరచగలరు. మనం కేవలం ఆయనను నమ్మితే చాలు. కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ మనము ఆఖరిగా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అనే పాట ద్వారా దేవుని ఆరాధించుకుందాం. తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాం.
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో ముక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో ముక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ముక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ముక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ముక్తి ఉన్నదయ్యా. మీకు ఎలాంటి అనారోగ్యమైనా సరే విశ్వాసంతో మీ చేతులు ఉంచండి. మనం ఈ పాట పాడుతుండగా మీకు విడుదల కలుగుతుంది. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ముక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే, దుఃఖితులను ఆదరించే, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో ముక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ముక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ముక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ముక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో, యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మన దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉండి ముందుకు సాగాలి. ఎందుకంటే మన దేవుడైన యేసు ప్రభువారు మనల్ని తప్పకుండా స్వస్థపరచగలరు. ఆయనకు ఆ శక్తి సామర్థ్యం అనేది ఉంది. మనం కేవలం నమ్మడం మాత్రమే మన బాధ్యత. ఆయన యందు విశ్వాసం ఉంచి తప్పకుండా ఆయన మనల్ని స్వస్థపరచగలరు అనే విషయాన్ని మాత్రం మనం నమ్ముతూ మనం ముందుకు సాగుదాము. మనం ఇప్పుడు మన దేశాలన్నిటి కోసము, మన తోటి క్రైస్తవులందరి కోసము, మరి ముఖ్యంగా ఆఫ్రికన్ నేషన్స్లో మన తోటి క్రైస్తవులు ఎంతగానో ఇబ్బందులకు లోనవుతున్నారు. ఎలాగంటే రోజుకి కనీసం 15 మందినైనా ఆ విధంగా చంపేస్తున్నారని వార్తలు అనేది వస్తూ ఉన్నాయి. సో మనము అంతమంది హతసాక్షులు అవుతున్నారు. ఆ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. వారు ఇంకా మరెన్నడూ కూడా ఇంకా ఎటువంటి క్రైస్తవులను వారు చంపకుండా మనము తప్పకుండా దేవునికి ప్రార్థన చేయాలి. మన తోటి సహోదరుల కోసం మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడైన యేసు ప్రభువారు మనకు కూడా రక్షణ ఇస్తారు, మనకు కూడా విడుదలను దయచేస్తారు. సో తప్పకుండా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా దేవ సర్వాధికారి యేసయ్య, ప్రతి ఒక్క దేశంలో మీరు తప్పకుండా మీ కృపను చూపించండి తండ్రి యేసయ్య. అనేక దేశాల్లో మరి ముఖ్యంగా ఆఫ్రికన్ నేషన్స్లో కొన్ని దేశాల్లో యేసయ్య మీ బిడ్డలను కిరాతకంగా చంపేస్తున్నారు తండ్రి, అత్యంత దారుణంగా చంపేస్తున్నారు తండ్రి. మీరు ఆ విషయాలన్నింటినీ చూస్తున్నారు తండ్రి. తప్పక వారికి విడుదలను దయచేయండి. తప్పకుండా వారు విడుదల పొంది వారు స్వేచ్ఛ అనేది పొందుకునేందుకు సాయం చేయండి తండ్రి. మీ నామాన్ని నమ్ముకుంటే తప్పకుండా వారు స్వేచ్ఛగా మీ యొక్క సువార్తను కూడా ప్రకటింపగలరు అనే విషయం తెలిసేందుకు సాయం చేయండి తండ్రి యేసయ్య. వారు మీ నామంలో ధైర్యంగా ముందుకు సాగేందుకు సాయం చేయండి తండ్రి యేసయ్య. ఎవ్వరు కూడా ధమ్కీలకు భయపడి లేదంటే ఏం జరుగుతుందో అనే భయపడి మీ నామం నుంచి వైదొలగడం లాంటివి జరగకుండా ఉండేందుకు సాయం చేయండి తండ్రి. తప్పకుండా అందరూ మీ యందు విశ్వాసం కలిగి ఉంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. అలాగే అందరికీ తప్పకుండా మీరు నిరీక్షణను దయచేయండి. తప్పకుండా అందరికీ మీ యొక్క రక్షణ అనేది దయచేయండి తండ్రి యేసయ్య. ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క దేశంలో మీరు ఎన్నుకున్న నాయకత్వమే ఉండేందుకు సాయం చేయండి తండ్రి. మీరు ఎన్నుకున్న నాయకత్వం, మీ చిత్తాన్ని పరిపాలించే నాయకులే ఉండేందుకు సాయం చేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో మనము రోజు ఇదే భారంతో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము ఆఫ్రికన్ నేషన్స్లో చూస్తున్న విషయం అనేది అది చిన్న విషయం కాదు. ఎందుకంటే రోజుకి అంతమంది మృత్యువాట పడతా ఉంటే మనము అది చూస్తూ ఊరుకొని ఉండకూడదు. మనం తప్పకుండా మన తోటి సహోదరుల కోసం ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి. సో ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తిస్తారని భావిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. సో మనము వాక్యంలోనికి వెళ్లే ముందరగా ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవ సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన మేళ్ళన్నింటినీ బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవ, మేమందరం ఈ విధంగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మీ సన్నిధిలో సమయం గడిపే గొప్ప భాగ్యంను మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. దేవ, ఈ వాక్యం ద్వారా కూడా అనేక మంది జీవితాలు ప్రభావితం అవటకు అండ్ అలాగే ఈరోజు మీరు మాకు చెప్పి ఉన్న విధంగా ఎవరెవరికైతే అనారోగ్యములు, ఇబ్బందులు, రోగములు, వ్యాధులు ఉన్నాయో వారికి అందరికీ కూడా స్వస్థతను, ఆరోగ్యంను, దీర్ఘాయుషను దయచేయమని నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో ఒకవేళ మీరు థంబ్నెయిల్ చూసినట్లయితే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో యేసు ప్రభు వారు ఈరోజు మనకందరికీ కూడా చెప్తున్న విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని చెప్తున్నారు. సో ఈ హీలింగ్ సర్వీస్ అనేది, సో ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుండవచ్చు అంటే ఈ హీలింగ్ సర్వీస్ అనేది, లేకుంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కోసం సర్వీస్ కానివ్వండి, లేకుంటే ఉద్యోగాలు రావడానికి సర్వీస్ కానీ, జ్ఞానం తెచ్చుకొని బాగా మార్క్స్ రావడానికి, వీటి కోసం మనం స్పెషల్గా ప్రార్థన చేసేది ఏంటి
అంటే మనం ఎప్పుడు కూడా నీతిలో ఎదగాలి కదా, పరిశుద్ధతలో ఎదగాలి కదా, మనం ఇలాగ ప్రేమ చూపించాలి కదా, వీటి గురించి కదా మనం ధ్యానించాల్సిందే అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారి యొక్క చిత్తం ఏంటంటే మనం నీతిలో ఎదగాలి కరెక్టే, పరిశుద్ధతలో ఎదగాలి అది 100% కరెక్టే. మనం ఖచ్చితంగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం ఇలాగా అన్ని ఆత్మ ఫలాల్లో మనం వాటిపైన ధ్యానించడం అనేది 100% కరెక్టే. అయితే ఆయన మనకు క్లియర్‌గా మనకందరికీ తెలిసిన వచనంలోనే ఒక విధంగా మాట్లాడుతున్నారు. అదేంటంటే యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ నీవు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అని ఉంటుంది. అదే మనం ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్‌లో చూసుకుంటే, యాజ్ యువర్ స్పిరిట్ గ్రోస్ అంటే యాజ్ యువర్ స్పిరిట్ ప్రాస్పరెత్ యూ హ్యావ్ టు బి యూ యూ ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్ అనే విధంగా ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్ వచనం నేను మీకు కరెక్ట్‌గా చెప్పలేకపోవచ్చు. బట్ ప్రాస్పరిటీ అండ్ హెల్త్ అనే విషయాల్లో అక్కడ ధ్యానించడం మనం చూస్తున్నాం. అంటే కోర్స్ అన్ని విషయాల్లో అది కూడా కవర్ అవుతుంది. సో ఇక్కడ బేసికల్‌గా ఇక్కడ ఏంటంటే మనం ఆత్మ ఫలాల గురించి, ఆత్మ వరాల గురించి ప్రార్థన చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం మనకు శారీరకంగా ఈ లోకంలో ఏవేవైతే అవసరతలు ఉన్నాయో వాటి కొరకు కూడా మనము ప్రార్థన చేయవచ్చు. అందులో ఎలాంటి తప్పు కూడా లేదు. సో ఇది మనం అందరము కూడా గుర్తుంచుకోవాలి. సో ఆయన ముఖ్యంగా ఈరోజు స్వస్థత గురించి మనకు మాట్లాడుతున్నారు, హీలింగ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మనకు 2 రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేంటంటే మనం స్వస్థపడడం మాత్రమే కాకుండా ఆ తర్వాత ఆరోగ్యం కూడా కలిగి ఉండాలి అనేది యేసుప్రభు వారి యొక్క చిత్తము. సో అయితే మనం స్వస్థత గురించి ఈరోజు ఎక్కువగా కేంద్రీకరణ చేద్దాము. సో రాబోయే సర్వీసెస్లో ఆ స్వస్థత ఎలాగ మనం నిలబెట్టుకోవాలి అండ్ మనం ఆర్థిక పరంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ఆర్థిక ఆశీర్వాదాలు ఎలాగ నిలబెట్టుకోవాలి, సో ఇవన్నీ కూడా మనం ధ్యానించుకుంటూ వెళ్దాము. ఇప్పుడు ముఖ్యంగా స్వస్థత గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. సో మొట్టమొదటగా మార్కు సువార్త 1వ అధ్యాయం మనం 40వ వచనం నుండి చదువుకుందాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి చదువుకుందాము. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. సో మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఒక కుష్ఠరోగి వచ్చాడనమాట. సో అతనికి ఏంటంటే కుష్ఠరోగం. సో మనకందరికీ కోర్స్ ఈ కాలంలో ఎవరికి కూడా లేదు, కానీ మనం ఆ కాలంలో ఇన్ఫ్యాక్ట్ మనము బీసీ కాలంలో కనుక చూసుకున్నట్లయితే అంటే యేసుప్రభు వారు రాకమునుపు అంటే మనకు బేసికల్గా లాస్ట్ సెంచరీలో అంటే ఈ 100 సంవత్సరాల్లో 200 సంవత్సరాల్లో మ్యాక్సిమం టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ కావడము, మెడిసిన్ అనేది అప్గ్రేడ్ కావడం చూస్తున్నాం. ఆ కాలంలో 1000 సంవత్సరాల క్రితం కనుక మనం చూసుకున్నట్లయితే ఏంటంటే కొన్ని రోగాలకు వ్యాధులకు వాటికి మెడిసిన్ అనేది లేదనమాట. సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కుష్ఠరోగం అనేది ఏదైతే ఉందో అది ఒకసారి వస్తే ఇంకా వాళ్ళు ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. అండ్ బేసికల్గా ఇక్కడ ఏంటంటే అది స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాబట్టి, అది స్ప్రెడ్ అయ్యే రోగం కాబట్టి ఇక్కడ ఏంటంటే కుష్ఠరోగం ఎవరికన్నా వస్తే వారిని ఊరు బయట వెళ్ళేస్తారనమాట. సో మనం ఇప్పుడు ఆ కుష్ఠరోగి మైండ్ సెట్ని మనం ధ్యానించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో అతని మైండ్ సెట్ ఎలాగ ఉంటుంది అనేది మనం చూడడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఆ కుష్ఠరోగి, సో ఇప్పుడు బేసికల్గా అతను మనందరిలాగే ఇక్కడ నార్మల్ జీవితం గడుపుతూ ఉండేవాడు. అనుకోకుండా ఇక్కడ కుష్ఠరోగం అనేది అతనికి పాకింది. ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ప్రధాన యాజకులు వారు పరీక్షించి చూసినప్పుడు ఇక్కడ కుష్ఠరోగం ఉందని తేలింది కాబట్టి అతన్ని ఊరి బయట ఉంచారనమాట. ఊరి బయట ఉంచిన వారిని కోర్స్ మనం ఎలాగ చూస్తారో చాలా మంది మనకు తెలుసు. కోర్స్ మంచివారు కొంతమంది ఉన్నా కానీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎలాగ వారిని అలా ట్రీట్ చేస్తుంటారు, వారికి అంటరానితనంగా. కోర్స్ ఒకలాగా అంటరానితనంగానే ఉండాలి, కరెక్టే, ఎందుకంటే అది వారికి వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి. అయితే ఆ టైంలో కూడా ఎలాగ చూస్తుంటారో కొంతమందికి తెలుసు, అంటే చీత్కరించుకోవడము, అసహించుకోవడము. సో ఇలాంటివన్నీ ఇక్కడ కుష్ఠరోగికి చాలా బాధ కలిగించి ఉంటాయి. అరే ఒకప్పుడు నేను ఈ మనుషుల మధ్యనే తిరిగిన వాడను, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది అని బాధపడుతుండవచ్చు. సో అలాగే ఆ టైంలో రకరకాల ఆలోచనలు కూడా రావచ్చు. మొట్టమొదటగా మానవాళికి, సో మన మానవులైన మనకందరికీ వచ్చే ఆలోచన ఏంటి, ఏ పాపం చేస్తేనో ఏ ఘోరం చేస్తేనో ఇలాంటిది నేను అనుభవిస్తున్నాను అనేది దాదాపుగా చాలామంది ఫీల్ అయ్యేది, దాదాపుగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది. అంటే ఇప్పుడు కుష్ఠరోగం పక్కన పెడితే మనకు అనుకోకుండా హెడ్ఏక్ ఎక్కువైపోయినప్పుడు, లేకుంటే స్టమక్ అప్సెట్ అయిపోయినప్పుడు, లేకుంటే
ఇంకా ఏదైనా ఇలాగ నార్మల్‌కి వాటికి కూడా ఒక్కొక్కసారి మనం ఫీల్ అయితుంటాం. ఏం తప్పు చేశానో నాకు ఇలాంటి సమస్య వచ్చి పడింది. నేను ఒక రోజంతా, 2 రోజులంతా నేను ఈ హెడేక్ భరించాల్సొస్తుంది. ఇది ఎప్పుడు తగ్గుతుందో అనే విధంగా కూడా మనం ఒక్కొక్కసారి రియాక్ట్ అవుతుంటాం. అంటే నార్మల్ చిన్న హెడేక్‌కి మనము ఇలాంటి వాటికే మనం ఫీల్ అయినప్పుడు, ఇతనికి కుష్ఠరోగం వచ్చింది, జనాలందరూ వెళ్ళేశారు, ఊర్లోకి వెళ్ళలేడు, తన కుటుంబాన్ని చూసుకోలేడు. సో, ఇలాంటి రకరకాలున్నాయన్నమాట. కుటుంబాన్ని కూడా వీలైతే కొంచెం చులకనగా చూడడము, అవమానించడము ఇలాంటివన్నీ జరుగుతుండవచ్చు. సో, మనం కుష్ఠరోగి యొక్క మైండ్‌సెట్ చూస్తే అలాగుండవచ్చు. అందువల్లనే ఇక్కడేంటి, మనం ఇక్కడ వచ్చి చూస్తే ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూనాడు. అంటే ఒక రకంగా ఇక్కడేంటి మోకాళ్ళూనాలి. ఎందుకంటే మేబీ యేసుప్రభు వారిని నేను నార్మల్‌గా రిక్వెస్ట్ చేస్తే ఆయన నాకు చేస్తాడో లేదో. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఇన్ఫీరియర్ మైండ్‌సెట్ మనం చూడవచ్చు. లేదు ఒకవేళ ఆ ఇన్ఫీరియర్ మైండ్‌సెట్ లేదు అనుకున్నట్లయితే ఇక్కడ మనం ఇంకొక మైండ్‌సెట్ కూడా చూడవచ్చు. అంటే నిజంగా యేసుప్రభు వారిని దేవునిగా అంగీకరించడము. కాబట్టి ఆయన చాలా గొప్ప దేవుడు కాబట్టి నేను ఖచ్చితంగా ఆయన ఎదుట మోకాళ్ళుంటాను. సో, ఇలాగ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయనని ఇక్కడ ఒక మాట అడగడం మనం చూస్తున్నాము. అది చూస్తే నీకిష్టమైతే నన్ను శుద్ధునివిగా చేయగలవని. సో, అంటే నీకిష్టమైతే అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం ఆ కుష్ఠరోగి యొక్క మైండ్‌సెట్ చూస్తే ఏంటి, మేబీ నేను చేసిన పాపాల లెక్క దేవుని దగ్గర ఉంటుంది కదా! ఆ చిట్టా అంతా ఇప్పుడు ఆయన తీస్తారు. సో, నువ్వు ఆ రోజున ఈ పాపం చేశావు, ఆ రోజున ఈ సమయంలో నీవు ఈ తప్పు చేశావు, ఆ సమయంలో నువ్వు ఇలాగ చేశావు. సో, ఇలాగ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే మేబీ దేవుడు పాపాల చిట్టా తీస్తాడేమో. అదే నేను ముందుగానే ఆయనని అడుగుతాను. దేవా మీకిష్టమా లేదా? మీరు నన్ను శుద్ధునిగా చేయడం మీకిష్టమా కాదా? అని నేను దేవుడిని డైరెక్ట్‌గా అడుగుతానని చెప్పి ఇతనేమనుకున్నాడు అడిగాడనమాట. ఆయనని చెప్పి వేడుకున్నాడు. అంటే ఒక పక్క ఇక్కడ ఏంటి చూస్తే, ఒక పక్క నాకు స్వస్థత కావాలి అనే ఆలోచన కూడా ఇతని దగ్గర ఉంది. అందుకే యేసుప్రభు వారి యొద్దకు వచ్చారు. ఇక్కడ ఇది మనం చూసుకుంటే ఓకే. నేను చెప్పేది మీకు కొంచెం కాంప్లెక్స్‌గా ఉండవచ్చు కానీ, ఇక్కడ చాలా లేయర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడేంటంటే, ఆ కుష్ఠరోగికి చాలా ఆలోచనలున్నాయి. ఫస్ట్ ఏంటి ఆబ్వియస్‌గా స్వస్థత అనేది కావాలి. స్వస్థత అనేది కావాలన్నప్పుడు ఇక్కడేంటి యేసుప్రభు వారి యొద్దకు వెళ్లి అడగాల్సిందే. సో, యేసుప్రభు వారి యొద్దకు వెళ్ళాలంటే మేబీ తన గతమంతా అతను గుర్తుకు తెచ్చుకుంటూ ఉండవచ్చు. సో, గతమంతా గుర్తుకు తెచ్చుకొని నేను అడగడం తప్పో రైటో, సో, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. లేదు నేను వెళ్లి అడిగితే, ఒకవేళ నేను వెళ్లి అడిగితే ఆయన స్వస్థపరుస్తారో లేదో, అంటే నన్ను స్వస్థపరచడం ఆయనకిష్టమో లేదో అని ఇలాగ రకరకాల ఆలోచనలున్నాయన్నమాట. అందుకనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అతను మోకాళ్ళున్నాడు, నీకిష్టమైతే అని అడిగాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వేడుకున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, ఒక రకంగా మీరు ఇష్టం చేసుకొని నన్ను స్వస్థపరచండి అని కూడా అడుగుతున్నాడు. సో, ఎందుకు పర్టిక్యులర్‌గా అంటే స్వస్థత గురించి అనేక వచనాలు ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు వారు స్పెసిఫిక్‌గా ఈరోజు మనకు దీని గురించి ఎందుకు ధ్యానం చేయమని చెప్తున్నారు అంటే, మనలో చాలా మందికి ఇక్కడ ఏంటంటే ఒక డౌట్ అనేది ఉంటుంది. యేసుప్రభు వారు నన్ను స్వస్థపరుస్తారో లేదో, ఆయనకి ఇష్టమో లేదో, అసలు నేను ఆయనని అడగవచ్చో లేదో. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ఏంటంటే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు ఇక్కడేంటంటే ఖచ్చితంగా దాదాపుగా అందరికీ ఉండేది ఒక పాప భీతి అనేది ఉంటది. అలాంటి భీతి ఉన్నప్పుడు ఇక్కడేంటంటే డైరెక్ట్‌గా దేవుడిని అడగలేరు. లేదు పాప భీతి ఏది లేకున్నా ఇంకా మనం మొదట్లో అనుకున్న విధంగా అసలు అడగకూడదేమో, అడిగితే పాపం అయితుందేమో, అడిగితే తప్పైతుందేమో అనే విధంగా అంటే స్వస్థత ఏది జరిగినా అది తప్పు, అది చేయకూడదు. ఆర్థికంగా ఏదైనా ఆశీర్వాదం కావాలని దేవుడిని అడిగినా అలాగ అడగకూడదు తప్పు. మనల్ని పాపాలు క్షమించడమే ఆయన చాలా గొప్ప పని. అలాంటి ఒక ఇన్ఫీరియర్ మైండ్ సెట్‌తో కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ తర్వాత యేసుప్రభు వారు ఏమంటున్నారు, మనం 41వ వచనం చదువుకున్నట్లయితే, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. సో, ఇక్కడ యేసుప్రభు వారు ఈరోజు మనకందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే, ముట్టి నాకిష్టమే అని చెప్పడం. సో, ఇక్కడ కుష్ఠరోగి కనుక చూసుకున్నట్లయితే అంటే అందరి చేత వెలివేయబడిన మనుషులు, వారికి దగ్గరలో కూడా ఎవ్వరు నడవరనమాట. దగ్గరలో నడవరు. అండ్ ఆల్రెడీ అంత దూరం ఆమడ దూరంలో ఉన్నా కానీ వారిని
చిత్కరించుకోవడము, అసహించడము, ఇవన్నీ చాలా వరకు వాళ్ళు అనుభవించిన వారే. ఇక్కడ యేసుప్రభు వారు ఒక సైన్ చూపిస్తున్నారు. అతనికి కూడా ఒక డౌట్ ఉంది. మేబీ అందరిలాగా నన్ను ముట్టడేమో యేసుప్రభు వారు, నేను దగ్గరికి వెళ్ళవచ్చో లేదో అని రకరకాల మైండ్ సెట్స్తో స్టిల్ వాట్ ఎవర్ ఆయన యుద్ధకు వెళ్ళి అడిగారనమాట. అప్పుడు యేసుప్రభు వారు ఫస్ట్ చేసింది ఏంటి, మాట చెప్పే కంటే ముందరగా కూడా ముట్టి. సో యేసుప్రభు వారు ఈరోజు మనకందరికీ ఎలాగ మన దగ్గరికి రాగలుగుతారో అని ఆయన చూపిస్తున్నారు. ఒక కుష్ఠరోగికి మనుషులందరూ కూడా కనీసం ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. సో అఫ్ కోర్స్ మీకు స్క్రీన్లో కరెక్ట్గా కనిపించకపోవచ్చు, బట్ బేసికల్లీ ఒక 10 feet డిస్టెన్స్, ఒక 50 feet డిస్టెన్స్, వాట్ ఎవర్. సో మనకు బస్సులకు రాస్తుంటారు కదా 50 అడుగుల దూరం పాటించవాలని, మేబీ అలాగ దూరం కూడా వాళ్ళు పాటిస్తుండవచ్చు ఆ రోజుల్లో. సో అంత దూరం మెయింటైన్ చేసేది జనరల్గా మనుషులు. సో అలాంటిది అనుభవించిన వ్యక్తికి ఒక్కసారిగా ముట్టుకోగానే ఇక్కడ ఏమవుతుంది, యేసు ప్రభు వారి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ అంతా కూడా వారు అర్థం చేసుకోగలరు. సో అదే విధంగా యేసు ప్రభు వారు మనకందరికీ ఏం చెప్తున్నారు, సో ఆ కుష్ఠరోగం కూడా అతనికి ఆ పాపం వల్లే వచ్చి ఉండవచ్చు. సో మనకు కూడా ఓకే, మనం అనుకుంటున్న విధంగా ఆ పాపం వల్లనో తప్పు వల్లనో వచ్చిందని అనుకుందాం, బట్ స్టిల్ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు, ముట్టి నాకు ఇష్టమే అని చెప్తున్నారు. అంటే యేసుప్రభు వారు మనల్ని అందరినీ స్వస్థపరచడము ఆయనకు ఇష్టమే. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని స్వస్థపరచడం నాకు ఇష్టమే. మీరు పాపం వల్లనే ఆ రోగం తెచ్చుకొని ఉండవచ్చు, చేసిన తప్పుల వల్ల మోసాల వల్ల మీరు ఆ రోగాలు వ్యాధులు తెచ్చుకొని ఉండవచ్చు, కానీ నేను మిమ్మల్ని స్వస్థపరచడం నాకు ఇష్టమే అని చెప్తున్నారు. అందుకే పక్షవాయువు గల వ్యక్తికి కూడా ఇక్కడ ఏంటి, అతన్ని నలుగురు మనుషులు అక్కడ ఏమంటారు, పైన రూఫ్ అంతా తీసుకొని వచ్చినప్పుడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తారు. అంటే మేబీ అతనికి ఏదైనా పాపం చేయడం వల్లనే వచ్చి ఉండవచ్చు. సో అయితే ఇక్కడ లేదంటే అతనికి ఒకవేళ పాప భీతి అనేది ఉండవచ్చు. యేసుప్రభు వారు క్షమింపబడినవి అనగానే ఇక్కడ ఏంటి, పాపాలు ఒకవేళ ఉంటే క్షమింపబడి ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం అతని భీతి ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది. సో అదే విధంగా ఇక్కడ ముట్టారు అంటే ఆ కుష్ఠరోగిని ఇక్కడ యేసుప్రభు వారికి అర్థం ఏంటి, ఆటోమేటిక్గా నీవు నాకు ఇష్టమే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నట్లే. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి కూడా ధ్యానించవచ్చు. సో కుష్ఠరోగులను ఎందుకు ముట్టుకోరు జనాలు, ముట్టుకుంటే ఆ కుష్ఠరోగం వచ్చేస్తుందేమో అని. బట్ యేసుప్రభు వారు ముట్టుకున్న యేసుప్రభు వారికి రాకపోగా రివర్స్గా యేసుప్రభు వారిలో ఏదైతే ఆరోగ్యం ఉందో, సో రోగానికి విరుగుడు ఏదైతే ఉందో అది అతని శరీరంలో ప్రవేశించింది. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసుప్రభు వారు, సో మనం అపవిత్రంగా ఉన్నప్పటికీ కూడా ఆయన వద్దకు వస్తే ఇక్కడ ఏంటి, ఆయన ఏం అపవిత్రులు అవ్వరు. సో మనం ఈ కాన్సెప్ట్ కూడా మన మైండ్లో నుండి ఎరేజ్ చేసుకోవాలి. ఏంటంటే నేను అపవిత్రుడినైతే, నేను పాపినైతే, నేను ఏదైనా తప్పు చేస్తే ఆయన సన్నిధికి నేను రాను అనే కాన్సెప్ట్ని మనం ఎరేజ్ చేసుకోవాలి. మనం అపవిత్రులుగా ఉన్నప్పటికీ ఆయన సన్నిధికి వస్తే ఇక్కడ ఏంటంటే ఆయనకు అపవిత్రత అనేది ఏది అంటుకోదు. ఆయన పవిత్రత ఏదైతే ఉందో, ఆయన హోలీనెస్ ఏదైతే ఉందో అది మనల్ని ఓవర్టేక్ చేస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ విషయంలో, ఇతని విషయంలో అదే జరిగింది. మనం 42వ వచనంలో చూసుకుంటే, వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. సో అంటే ఇక్కడ ఏంటి, వెంటనే కుష్ఠరోగం అనేది అతన్ని విడిచింది. సో అదే విధంగా ఇక్కడ ఏంటంటే మన జీవితాల్లో కూడా మనకి ఏదైనా ఇబ్బందులు కనుక ఉంటే ఖచ్చితంగా మనం యేసుప్రభు వారి వద్దకు మనం దానిని తీసుకురావాలి. ఒకవేళ ఈ కుష్ఠరోగం అనుకొని ఉంటే మేబీ యేసుప్రభు వారు నన్ను చీత్కరించుకుంటారేమో, అసహించుకుంటారేమో, మేబీ నేను పాపం చేయడం వల్లే దేవుడు నాకు అలో చేశారు కదా, నేను మరలా దేవుడి వద్దకు వెళ్ళి నేను చెప్పుకునేది ఏముంది, నన్ను అనుభవించడానికి వదిలేశాడు అని అనుకొని ఉంటే ఇప్పుడు ఈ స్వస్థత ఏదైతే ఉందో అది పొందుకునేవాడు కాదు. అండ్ మనం ఇంకా మిగిలిన 3 వచనాలు కూడా ఫాస్ట్గా చదివి ఇంకొక ఆస్పెక్ట్ మనం కవర్ చేద్దాము. మనం 43వ వచనం నుండి కంటిన్యూషన్ చదివితే, అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహంను యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారంగా ప్రకటించుటకును నా సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించాను కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన
ఆయన యొద్దకు వచ్చుచుండిరి. సో ఇక్కడ చూస్తే ఒకటి కాదు కానీ 2 పాయింట్స్ మనం చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు అతనికి క్లియర్‌గా చెప్తున్నారు. సో మోషే నియమించిన కానుక ఏదైతే ఉందో అది ఇవ్వమని. అంటే ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనించాలి. సో ఆఫ్‌కోర్స్ అది ఆ టైంలో ధర్మశాస్త్రాన్ని ఆ దేశంలో పాటించేవారు. సో ఈ సమయంలో మనం ఉండే కాలంలో మనం ఏ దేశంలో అయితే ఉన్నామో ఆ లాని కూడా మనం గౌరవించాలి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. అండ్ రెండవదిగా ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు దానిని గురించి చెప్పవద్దు అన్నారు కాబట్టి ఇక్కడ మనం ఏంటి చెప్పకూడదు ఆ వ్యక్తి. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు, అందరికీ పోయి చెప్పడం వల్ల యేసుప్రభు వారు బయట తిరగలేక అరణ్య ప్రదేశంలోనే తిరుగుతూ వచ్చారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే దీన్ని కూడా పట్టుకొని మనలో చాలా మంది ఏం భావిస్తుంటారు, మనకేదైనా అనారోగ్యం పోతే, మనకేదైనా రోగం నుండి స్వస్థత వస్తే సాక్ష్యం అనేది చెప్పకూడదు, అది దాచిపెట్టాలి అనే విధంగా భావిస్తుంటారు. కానీ మనము సమయం వచ్చినప్పుడు చూద్దాము. బట్ మీరిప్పుడు వింటున్నట్లయితే, మీరు బైబిల్ తెరిచి గనుక చూసినట్లయితే చాలా వచనాలు ఉంటాయన్నమాట. సో యేసుప్రభు వారు సాక్ష్యం ప్రకటించమనడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనిలో సేన అనే దయ్యాలు ఉన్నప్పుడు అది వదిలించంగానే ఇక్కడ ఏంటి, అది అందరూ పందుల గుంపులో మమ్మల్ని వేయమన్నప్పుడు ఆ దయ్యాలన్నీ పందుల గుంపులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆ స్వస్థపడిన వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతడు ఏం చేస్తాడు, అతను ఫస్ట్ యేసుప్రభు వారిని అడుగుతాడు అనమాట, దేవా నేను మీతో పాటు వస్తాను అన్నప్పుడు యేసుప్రభు వారు వద్దు అన్నప్పుడు అతను ఏం చేస్తాడు, దెకపోలిలో అతను అంత సువార్త ప్రకటించడం మొదలు పెడతాడు. అంటే దెకపోలి అంటే డెకాపోలిస్ అంటే 10 సిటీస్ కలిపి ఒక ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అనేది ఎలాగంటామో, దెకపోలి అంటే 10 ఊర్లు కలిపి ఉండే ఒక ఊర్లాగా అనమాట. అంటే ఇక్కడ ఏంటి, అతని స్వస్థత 10 ఊర్లకు అతను సాక్ష్యం చెప్పుకున్నాడు అనమాట. సో ఇలాంటివి చాలా ఉంటాయి మనకు పరిశుద్ధ గ్రంథంలో. సో ఇక్కడ ఏంటి, మనకు ఏదైనా అనారోగ్యం నుండి స్వస్థత వస్తే మనం అది దాచిపెట్టుకోవాలని కాదు దాని అర్థము. లేదు మీకు స్వయంగా యేసుప్రభు వారే చెప్పారా, స్వయంగా దేవుడే చెప్పారా, సో ఇతనికి కుష్ఠరోగికి చెప్పినట్టు సాక్ష్యం చెప్పవద్దు అని స్వయంగా మీకు యేసుప్రభు వారే చెప్తే దెన్ నో ప్రాబ్లం. బట్ అదర్వైజ్ ఖచ్చితంగా సాక్ష్యం అనేది పంచుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఆన్లైన్లో వింటున్నారు. సో నేను నాకు క్యాన్వాస్ అనేది ఏం లేదు కదా అని ఫీల్ అవుతున్నట్లయితే మీరు సింపుల్గా కమెంట్లో చెప్పవచ్చు. సో ఇప్పుడు మా ఛానల్లోనే చాలా వీడియోస్ మేము విడుదల చేస్తుంటాం. సో జేజేహెచ్ చర్చ్ అనే ఛానల్లోనే మేము చాలా వీడియోస్ విడుదల చేస్తుంటాం. సో వాటిలో మీరు కమెంట్స్ పెట్టవచ్చు. అండ్ మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీరు కుటుంబంలో వారికి మీరు చెప్పుకోవచ్చు. లేదు మీరు రహస్యంగా యేసుప్రభు వారిని నమ్ముతున్నట్లయితే ఫస్ట్ ఆ భయంలో నుండి నాకు విడుదల దయచేయండి, దేవా మీ సాక్ష్యాన్ని పంచుకునే పరిస్థితి నాకు కల్పించండి, నాకు ఆ హృదయంలో ధైర్యం దయచేయండి అని ప్రార్థన చేసి మీరు చెప్పవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇలాగ కేవలం ఇలాగ ఒక వచనం చూసుకొని నేను సాక్ష్యం చెప్పను అనడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది, సాక్ష్యము ప్రవచన సారం అనేది. అంటే మీరు సాక్ష్యం చెప్పినట్లయితే ఎదుటి వారిలోకి మీరు జీవాన్ని ప్రవచించినట్లు, యేసుప్రభు వారి యొక్క జీవాన్ని, సమృద్ధి గల జీవాన్ని ప్రవచించినట్లు. కాబట్టి అంటే మీకు ఒక రకంగా ప్రవక్త ర్యాంక్ కూడా యేసుప్రభు వారు ఇస్తున్నట్లే. సో ఎలాగ ఆయన శిష్యులకు చెప్పినప్పుడు, సో మిమ్మల్ని నా శిష్యులను మిమ్మల్ని చేర్చుకొని మీకు నీళ్లు త్రాగనిస్తే ఆ శిష్యుల ఫలాన్ని వారు కూడా పొందుకుంటారని చెప్పారు. సో అదే విధంగా మన జీవితాల్లో కూడా యేసుప్రభు వారి యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు మనం పంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా ప్రవక్త ర్యాంక్, ఆ ప్రవక్త ఫలం అనేది మనం కూడా పొందుకోగలుగుతాము. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే మిమ్మల్ని స్వస్థపరచడం యేసుప్రభు వారి యొక్క చిత్తమే. లేదు ఏదైనా పాపం చేసే మీకు ఆ రోగం వచ్చినప్పటికీ కూడా మీలో ఉండే పవిత్రత యేసుప్రభు వారి యొద్దకు వచ్చినప్పుడు అది మొత్తం ఆయన రక్తం చేత, పవిత్ర రక్తం చేత ప్రోక్షింపబడి ఆయన యొక్క పవిత్రత మీకు వస్తుంది. సో అది మీరు గుర్తుంచుకోండి. సో మనమందరం కూడా ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. సో మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బందిగా ఉందో, సో శరీరంలో ఏ భాగంలో అయితే ఇబ్బందిగా ఉందో అక్కడ మీ కుడి చేతిని ఉంచండి. లేదు నాకు అనేక చోట్ల ఇబ్బందులు ఉన్నాయి అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నాకు ఊరికే తలనొప్పి వస్తుంటుంది అనుకుంటే మీ తలపైన చేతులు ఉండవచ్చు. లేదు నాకు తలనొప్పితో పాటు నాకు ఇక్కడ ఎల్బో దగ్గర కూడా సమస్య ఉంది అని ఎగ్జాంపుల్ అనుకున్నట్లయితే మీ తల మీద చేయి ఉంచండి. సో అంటే అరికాలు నుండి నడినెత్తి వరకు స్వస్థత కలిగే విధంగా ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాము. అఫ్ కోర్స్ ప్రతి ఒక్క అనారోగ్యాన్ని నేను బయటకు చెప్పకపోవచ్చు, బట్ మిమ్మల్ని యేసుప్రభు వారు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు స్వస్థత ఇస్తారు. ఆయన మిమ్మల్ని ముడుతున్నారు. సో ఈ కుష్ఠరోగికి ఎలాగైతే ఎవ్వరూ ముట్టరేమో, నన్ను ఆయన స్వస్థపరచడేమో అని ఒక డౌట్ ఉన్నప్పుడు ఆయన ముట్టి స్వస్థపరిచి డౌట్ ఎలాగైతే క్లియర్ చేశారు, అది కూడా వెంటనే అతనికి రోగం విడిచింది. సో అదే విధంగా వెంటనే ఈరోజు స్వస్థత దయచేస్తారు. అండ్ ఖచ్చితంగా అది మీరు సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందే.
సో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవ సర్వాధికారి, ఈరోజు మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవ, ఈరోజు మీరు మాకు స్పెసిఫిక్గా చెప్పి ఉన్నారు తండ్రి, హీలింగ్ గురించి ప్రార్థన చేయండి, స్వస్థత గురించి ప్రార్థన చేయండి. అలాగనే ప్రార్థన చేసినప్పుడు నేను స్వస్థపరుస్తాను, వెంటనే స్వస్థతను దయచేస్తాను అని తెలియజేసి ఉన్నందుకు వందనాలు తండ్రి. దేవా, ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారికి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయని వారి కుడి చేతిని పెట్టుకొని ఉన్నారు, నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామములో ఎప్పుడే పరిపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాను. అరికాల నుండి నడి నెత్తి వరకు వారికి పరిపూర్ణ స్వస్థతను, ఆ పరిపూర్ణ ఆరోగ్యంను యేసు నామములో ప్రవచిస్తున్నాను. దేవా, అది ఎటువంటి వ్యాధి అయినా, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, భుజం నొప్పి, వెన్నెముక నొప్పి, లేకుంటే యాంకిల్ పెయిన్స్ కానివ్వండి, లేకుంటే తలనొప్పి, లేకుంటే పంటి నొప్పి, ఎటువంటి నొప్పి అయినా నజరేయుడైన సర్వశక్తిగా యేసు నామంలో ఇప్పుడు విడుదల ప్రకటిస్తున్నాను. అది సీజనల్ చేంజెస్ వలన వచ్చే వ్యాధులైనా, రోగాలైనా కానివ్వండి, ఫీవర్, కాఫ్, కోల్డ్, లేకుంటే ఇంకా ఇలాంటివి ఏవైనా కానివ్వండి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, లేకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కానివ్వండి, యాంజియోగ్రామ్ చేసుకున్నవారు, లేకుంటే అలాంటిది ఏదైనా ప్రొసీజర్ గుండా వెళ్ళిన వారికి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా, వాల్వ్స్ బ్లాక్ అయి ఉన్న వారికి ఆ వాల్వ్స్ ఇప్పుడే బ్లాకేజ్ పోవాలి అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. దేవా, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి, ఊపిరితిత్తుల్లో ఊపిరి సమస్యగా ఉన్న వారికి ఇప్పుడే ఊపిరి అనేది మీరు ఊదినది కాబట్టి ఆ ఊపిరిని మరి ఒకసారి వారిపైన ఊది ఆ ఊపిరి అనేది వారికి బాగా ఉండుటకు, శ్వాసలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండుటకు సహాయం చేయండి. అలాగే కిడ్నీలో సమస్యలు ఉన్నవారు ఉండేవారు కానివ్వండి, అంటే డయాలసిస్లో వారు ఉన్నవారు కానివ్వండి, లేకుంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు కానివ్వండి, లేకుంటే కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేని వారు కానివ్వండి, నజరేయుడైన సర్వశక్తిగా లేసునామంలో వాటి నుండి ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. ఆరోగ్యకరమైన కిడ్నీలు వారికి ఉండాలి అని యేసునామంలో ప్రవచిస్తున్నాను. అలాగే గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్నవారు కానివ్వండి, యూరినరీ బ్లాడర్ ఇష్యూస్ ఉన్నవారు కానివ్వండి, లేకుంటే మోషన్ దగ్గర వారికి ఇబ్బందులు ఉన్నవారు కానివ్వండి, లేకుంటే యూరినరీ ఇష్యూస్ ఉన్నవారు కానివ్వండి, యేసు నామంలో ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత వారికి ప్రకటిస్తున్నాను. అలాగే ఇంకా క్యాన్సర్, ఎయిడ్స్, హెచ్ఐవి, ఆస్తమా, ఎస్నోఫీలియా, బ్రాంకైటిస్ ఆస్తమా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇంకా ఎటువంటి వ్యాధులైనా, అంటే ఘోరమైన వ్యాధులైనప్పటికీ, పెరాలసిస్తో మంచం పైన పడి ఉన్నవారు కానివ్వండి, యేసు నామంలో ఎప్పుడే వారికి లేడి పిల్ల కంటే ఎక్కువగా గంతులు వేసే శక్తిని ప్రవచిస్తున్నాను. దేవా, అలాగే స్కిన్ అలర్జీస్ ఉన్న వారికి కానివ్వండి, స్కిన్ అలర్జీస్ నుండి వారికి విడుదలనివ్వండి. అది ఎటువంటి స్కిన్ అలర్జీ అయినా పసిపిల్ల దేహము నున్నటి చర్మంను వారికి దయచేయండి. అలాగే జుట్టులో సమస్యలు ఉన్నవారు కానివ్వండి, లేకుంటే కళ్ళలో సమస్యలు ఉన్నవారు కానివ్వండి, ముక్కులో సమస్యలు ఉన్నవారు కానివ్వండి, చెవుల్లో సమస్యలు ఉన్నవారు కానివ్వండి, పంటి సమస్యలు, లేకుంటే చిగుళ్ళ సమస్యలు, నాలుక సమస్యలు, థ్రోట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వోకల్ కార్డ్ ఇష్యూస్ కానివ్వండి, డైజెషన్ ఇష్యూస్ ఉన్నవారు కానివ్వండి, ఇలాగ ఎటువంటి ఇష్యూస్ అయినా, ఎటువంటి రోగమైనా, లేకుంటే వారికి పీసీఓడి సమస్యలు ఉన్నాయి, లేదంటే యూట్రస్లో సమస్యలు ఉన్నా, ఇంకా ఎటువంటి ఇబ్బందులైనా ప్రభువా, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు ఎటువంటివైనా, నాకు ఈ వ్యాధిలో నుండి స్వస్థత వస్తుందో రాదో, నేను ఇంక ఈ రోగంతోనే నేను చనిపోతానేమో, ఈ క్యాన్సర్తోనే నా జీవితం అయిపోయిందేమో, నా కుటుంబం ఎలాగా, నేను పోయిన తర్వాత నా కుటుంబం ఎలాగ బతుకుతుంది, ఎవరు వారిని చూసుకుంటారు, నా దగ్గర సరైన డబ్బులు లేవు కదా, నేను వారిని సెటిల్ చేయలేకపోయాను కదా అని ఎవరెవరైతే బాధపడుతున్నారో, నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామములో పరిపూర్ణ స్వస్థతని ఇప్పుడే ప్రకటిస్తున్నాను. వారు ఆరోగ్యంతో జీవించాలి, లేడి పిల్ల కంటే ఎక్కువగా గంతులు వేసే శక్తితో, పసిపిల్ల దేహంతో, నున్నటి చర్మంతో వారు జీవించాలి. పక్షిరాజు యవ్వనంతో వారు నింపబడి, ఎలాగ పక్షిరాజు అన్నిటికంటే పైగా ఎగురుతుందో అలాగ వారికి ఈ అనారోగ్య సమస్యలు అన్నిటికంటే పైగా వారు ఎగరాలని, ఇంకా ఎటువంటి రుగ్మత అయినా, షుగర్ అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా, ఎటువంటి అయినా మెడికేషన్స్తో ఉన్నవారు, మెడికేషన్ లేకుంటే నేను జీవించలేను అనుకుంటున్న వారికి ఆ మెడికేషన్ నుండి స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి. ఇంకా ఈ ప్రార్థనలో చెప్పబడని ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా, వెరికోస్ వెయిన్స్ కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా ఈ
ప్రార్థనలో చెప్పబడని ఏదైనా సమస్య వారికి ఉన్నప్పటికీ కూడా సమస్తమును సృష్టించిన ప్రభువు మీరు, సమస్తమును ఎరిగి ఉన్న ప్రభువు కాబట్టి వారికి అనారోగ్య సమస్య నుండి విడుదల దయచేసి ప్రతి ఒక్క వ్యాధి నుండి, రోగం నుండి, అనారోగ్యం నుండి, రుగ్మత నుండి వారికి స్వస్థత దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా, అలాగే ఇంకెటువంటి సమస్యలైనా ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా ఇంకేదైనా వారికి సమస్యలున్నా వాటన్నిటి నుండి విడుదల దయచేసి వారు ఆత్మలో ఎదిగిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా జీవించలాగున, మీ దయందు మనుషుల దయందు వర్ధిల్లుతూ ఘనంగా గొప్పగా జీవించలాగున సహాయం చేయమని నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్. మనం అందరము తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అండ్ ముఖ్యమైనది ఇక్కడ ఏంటంటే, మనం బేసికల్గా ఈ అపోహ అనేది కూడా మనం కొట్టేసుకోవాలి. అంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు, ఏ మందులు వాడాల్సిన పని లేదు అని కొంతమంది అనవసరంగా వారి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. అలాంటివేవి మనం చేయకూడదు. ఏదైనా మంచిది వచ్చింది అంటే అది ఖచ్చితంగా యేసుప్రభు వారి నుండి వచ్చిందే. సో మెడిసిన్ అనేది, మందులు అనేది మంచిదే కాబట్టి అది యేసుప్రభు వారి నుండే వస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా, సో ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, మనం ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా మనకు స్వస్థత రాకుంటే ఇవి తప్పేమో అని మనం అనుకుంటుంటాం. అలాగా కాకుండా ఈ టాబ్లెట్ నేను వేసుకుంటుండగా మీరు నాకు స్వస్థత దయచేయండి, మరెన్నడూ ఈ టాబ్లెట్ వేసుకునే అవసరం లేకుండా నాకు శరీరంలో ఆరోగ్యాన్ని దయచేయండి అని మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మార్చే శక్తి గల దేవుడు మన యేసుప్రభు వారు అలాగా చేస్తారు కూడా. సో ఇలాంటివి మనం కొన్ని జ్ఞాపకం ఉంచుకొని మనం ముందుకు సాగాలి. సో మనం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ us all. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్.